ఫ్రెండ్స్ ఇవాళ వీడియోకి వచ్చేసి మన మొబైల్లో మనకు ఎవరైనా ఇన్కమింగ్ కాల్ వచ్చినప్పుడు మనము ఆడియో సాంగ్ అనేది ప్లే చేసుకుంటాం కదా. సో అలా కాకుండా మనం వీడియో సాంగ్ని కూడా ప్లే చేసుకోవచ్చు అన్నట్టు. సో అది ఎలానో మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఎందుకంటే మనకు చాలామంది తెలియక ఓన్లీ ఆడియో సాంగ్నే సెలెక్ట్ చేసుకుంటారు. సో అలా కాకుండా మనం వీడియోని కూడా ప్లే చేసామనుకోండి వాళ్ళకి కొంచెం షాకింగ్గా ఉంటుంది కదా. సో అందుకని మీరు మొదటిసారి నా యొక్క నా యొక్క యూట్యూబ్ ఛానల్ చూస్తున్నట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. అలాగే కింద రెడ్ కలర్లో కనిపిస్తున్నటువంటి సబ్స్క్రైబ్ అనే బటన్ కూడా ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. నేను పెట్టే లేటెస్ట్ వీడియోస్ మీకు వెంటనే నోటిఫికేషన్ రావడానికి పక్కనే కనిపిస్తున్న బెల్ సింబల్ని కూడా యాక్టివేషన్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను టెలిగ్రామ్ గ్రూప్ అనేది స్టార్ట్ చేశాను. సో మీరు నా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నా యొక్క గ్రూప్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే నేను వీడియో కింద లింక్ ఇచ్చాను ఫ్రెండ్స్. ఆ లింక్లో మీరు జాయిన్ కావచ్చు. సో అలాగే నేను ఇన్స్టాగ్రాము మరియు ఫేస్బుక్ గ్రూప్ అనేది పేజ్ అనేది క్రియేట్ చేశాను. దాన్ని కూడా కొంచెం సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. ఇక మనం వీడియోలోకి వెళ్దాం. సో ఫ్రెండ్స్, మీరు ఏం చేస్తారంటే మీ మొబైల్లో చాలా సింపుల్గా మీరు ఒక అప్లికేషన్ అనేది డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఆ అప్లికేషన్ మీరు డౌన్లోడ్ చేసుకున్నారనుకోండి, చాలా ఈజీగా మీరు మీ యొక్క ఫోన్లో ఇన్కమింగ్ కాల్ వచ్చినప్పుడు వీడియోని ప్లే చేయొచ్చు అన్నట్టు. సో అది ఎలానో మీకు ఈ వీడియోలో చెప్తాను. సో ముందుగా మీరు మీ యొక్క ప్లే స్టోర్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఏమని టైప్ చేస్తారంటే వీడియో కాలర్ అని టైప్ చేయండి. వీడియో కాల్ అని వీడియో కాలింగ్ యాప్ అని కొట్టగానే మనకు ఈ విధంగా వస్తుంది. సో సారీ, వీడియో కాలింగ్ అని వచ్చింది. వీడియో రింగ్టోన్ అని టైప్ చేయండి. టైప్ చేయగానే మనకు యాప్స్ అనేవి రావడం జరుగుతుంది. ఇందులో చాలా రకాల యాప్స్ అనేవి ఉన్నాయి ఫ్రెండ్స్. ఇందులో మనకు వచ్చేసి ద బెస్ట్ యాప్ వచ్చేసి మనకు లవ్ వీడియో రింగ్టోన్ అని కనిపిస్తుంది, ఇన్కమింగ్ కాల్ అని. ఇది ఫ్రెండ్స్, నేను ఆల్రెడీ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకున్నాను. నాకు చాలా బాగుంది, యూజ్ చేస్తున్నాను. కాబట్టి మీరు కూడా డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే కింద లింక్ ఇచ్చాను ఫ్రెండ్స్, యాప్ లింక్ అనేది. మీరు అక్కడ నుంచి యాప్ లింక్ నుంచి కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అన్నట్టు. సో చూడండి, యాప్ రేటింగ్ కూడా చూసాము. మనకు ఈ యాప్ గురించి చూసుకున్నారంటే చూడవచ్చు. ఇక్కడ మనకు యాప్ రేటింగ్ వచ్చేసి కూడా 4.1 రేటింగ్ ఉంది. ఈ యాప్ను 1 మిలియన్ మెంబర్స్ డౌన్లోడ్ చేసుకున్నారు. చూసారా, ఈ విధంగా అనేది స్క్రీన్ మీద ఇన్కమింగ్ అనేది కాల్ వచ్చినప్పుడు ఈ విధంగా పెట్టుకోవచ్చు అన్నట్టు. మన కామెంట్స్ కూడా చాలానే వచ్చాయి. వెరీ యూస్ఫుల్ యాప్ అనుకుంటా. సో యాప్ అయితే 100% చాలా బాగుంది ఫ్రెండ్స్. మీరు ఈ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకొని యూజ్ చేయండి, 100% బాగుంటుంది. సో అది ఎలానో కూడా మీకు ఈ వీడియోలో చెప్తాను చూడండి. ఇలా వచ్చిన తర్వాత మీరు ఓపెన్ అని ప్రెస్ చేయండి. ఈ విధంగా కొన్ని అడగానే మనకు కొన్ని పర్మిషన్స్ అడుగుతుంది. సో అప్పుడు పర్మిషన్స్ అన్నీ ఓకే చేసేయండి. వీడియో రింగ్టోన్ ఓకే చేయండి. దీన్ని ఓకే చేసిన తర్వాత ఇక్కడ కొన్ని పర్మిషన్స్ అడిగిందా ఫ్రెండ్. ఈ పర్మిషన్స్ అన్నిటికీ మీరు ఓకే చేయాల్సి ఉంటుంది. ఓకే చేస్తే మనకు త్వరగా అయిపోవడం జరుగుతున్నట్టు. సో నేను ఇస్తాను చూడండి, ఫోన్ సెట్టింగ్స్ అని ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ మనకి కింద వచ్చిన ఈ విధంగా పైన మన యొక్క బొమ్మకు ఏది ఉంటుందో దానికి ఇక్కడ ఈ విధంగా ఫ్రెండ్స్ వీడియో కాలింగ్ దీన్ని ఓకే చేసుకోవాల్సి ఉంటుంది. మీకు కొన్ని మొబైల్ సమ్ టైమ్స్ ఎలా ఉంటాయో తెలియదు, ఒక్కొక్కరి మొబైల్లో ఒక్కొక్క తీరు ఉంటుంది. కాబట్టి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో అలా మీరు సెట్ చేసుకోవాలన్నట్టు. అలాగే కింద జనరల్ పర్మిషన్ దీన్ని కూడా సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలో అని ఇలా 3 times 4% రావడం జరుగుతుంది. ఇలా వచ్చిన తర్వాత మనకు కంటిన్యూ కనిపిస్తుంది. కంటిన్యూ అనేది ఓకే చేసుకోండి. ఓకే చేసుకోగానే మనకు దిస్ వీడియో ఆర్ ఫర్ ఎంటర్టైన్మెంట్ పర్పస్ ఓన్లీ అని ఇట్లా రావడం జరుగుతున్నట్టు. ఇక్కడ మనం ఓన్లీ ఇక్కడ కంటిన్యూ కనిపిస్తుందా, దీన్ని ఓకే చేయండి. ప్రెస్ రిక్వైర్ డోంట్ స్టార్ట్ అగైన్ అలో ఇచ్చేసిండి. మళ్ళీ ఒకసారి కనబడకుండా అలా ఎప్పుడన్నా వీడియో అని పర్మిషన్ వచ్చినప్పుడు ఇక్కడ మనకు మన యొక్క యాప్ గురించి ఎక్కడ ఉన్నదో దాన్ని చూసుకొని మళ్ళీ దానికి కూడా పర్మిషన్ ఇవ్వాలి ఫ్రెండ్స్. అలా ఇచ్చేయాలి. ఇలా ఇవ్వడం ద్వారా మనకు పర్మిషన్ అనేది ఆటో స్టార్ట్ అన్నట్టు. మనకు అలా ఇవ్వడం ద్వారా మనకు వీడియో అనేది త్వరగా ప్లే అవ్వడం జరుగుతుంది అన్నట్టు. పర్మిషన్ ఇస్తేనే ఓపెన్ అవుతుంది. సో అలా ఇక్కడ మనకు వీడియోస్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఏ వీడియోని అయితే సెలెక్ట్ చేసుకుంటారో ఆ వీడియో యొక్క గ్యాలరీలో నుంచి మన ఫోన్లో ఉన్న గ్యాలరీ నుంచి అయినా వీడియోస్ అనేది ప్లే చేసుకోవచ్చు అన్నట్టు. సో చూస్తాను చూడండి వీడియోస్. ఈ విధంగా మీరు ఏ వీడియో అనేది ప్లే చేయాలనుకుంటున్నారో ఆ వీడియోని ప్లే చేసుకోవచ్చు అన్నట్టు. ఈ విధంగా సెట్ చేసుకుంటే సరిపోతుంది.
అలా కాకుండా మనకి ఇందులో ఉన్నాయి కూడా సెట్ చేసుకోవచ్చు. నేను ఎగ్జాంపుల్ చూస్తాను చూడండి. ప్యార్ మే కర్తా హూ సాంగ్ సెలెక్ట్ చేసుకున్నాను. ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ వచ్చిందాన్ని మీరు సెట్ యాజ్ ఎ థీమ్ అని ఓకే రావడం జరుగుతుంది. యాడ్ అని కట్ చేసుకోండి. అలా ఇచ్చిన తర్వాత మనకు వీడియో సెట్ సక్సెస్ఫుల్ అని రావడం జరుగుతుంది. ఆ విధంగా సెట్ చేసుకుందాం. బ్యాక్గ్రౌండ్ కూడా మనం సెట్ చేసుకోవచ్చు అన్నట్టు. ఏ బ్యాక్గ్రౌండ్ అయితే సేవాలనుకుంటున్నారో ఆ యొక్క బ్యాక్గ్రౌండ్ అనేది కూడా మనం ఇందులో సెలెక్ట్ చేసుకోవచ్చు అన్నట్టు. ఇందులో చాలా రకాలు ఉంటాయి. ఒకవేళ అలా కాకుండా మనం ఫోన్లో నుంచి గ్యాలరీ నుంచి సెట్ చేసుకోవాలన్నా కానీ సెట్ చేసుకోవచ్చు అన్నట్టు. సో అలా సెట్ చేసుకోవచ్చు. మనకి ఏదంటే అది గ్యాలరీ నుంచి గ్యాలరీ అయితే గ్యాలరీ. సో అలా కాకుండా మనం ఫోన్ నుంచి అయితే చూసుకుంటున్నాం కాబట్టి మనం ఫోన్లో నుంచి అయితే దీంట్లోకి అయితే చూసుకోవద్దాం అన్నట్టు. సో నాకు గ్యాలరీ నుంచి అవసరం లేదు, ఎందుకంటే నేను ఆల్రెడీ సెట్ చేసుకొని పెట్టుకున్నాను. సో అలా కాకుండా మీరు కావాలనుకుంటే ఒకవేళ గ్యాలరీ నుంచి కూడా మీ యొక్క బ్యాక్గ్రౌండ్ అనేది పిక్ అనేది సెట్ చేసుకోవచ్చు. నేను ఎగ్జాంపుల్ ఇందులో ఉన్న పిక్ అనేది సెలెక్ట్ చేసుకుంటానంటే సో ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్నాను నేను. ఒకటి అలా కాల్ బటన్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్, మనకు ఇన్కమింగ్ కాల్ వచ్చినప్పుడు రౌండ్ షేప్లో వస్తాయి. సో అలా కాకుండా మనకు డిఫరెంట్ ఫాంట్ స్టైల్లో ఇవి ఇలా ఇందులో ఉంటాయి. సో మీరు ఏదైతే సెలెక్ట్ చేసుకోవాలనుకుంటారో అది సెలెక్ట్ చేసుకోండి. సో నేను ఇక్కడ వచ్చేసి లవ్ సింబల్ సెలెక్ట్ చేసుకున్నాను. మనకు యాడ్ రావడం అవుతుంది. సో ఈ విధంగా మనం సెట్ చేసుకోవచ్చు అన్నట్టు. ఇలా సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు ఫీ బిల్ అని కనిపిస్తాం. ఇక్కడ దీన్ని ఓకే చేస్తే మనం ఏ విధంగా పెట్టుకున్నామో చూపించడం జరుగుతుంది. సో నాకు అవసరం లేదు, నేను ఆల్రెడీ మంచిగా పెట్టుకున్నాను కాబట్టి. ఇలా పెట్టుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసేయండి. నేను ఇప్పుడు ఒక ఇన్కమింగ్ కాల్ అనేది చేసి చూస్తాను, చూడండి ఏ విధంగా వస్తుందో. మీరు కూడా ఆ విధంగా ఇంట్రో అనేది చేసుకోవచ్చు అన్నట్టు. యాప్ అయితే చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్, 100% చాలా చాలా బాగుంది. చూసారా ఫ్రెండ్స్ మనకు అనేది ఏ విధంగా వచ్చిందో కాల్ చేసినప్పుడు. సో మీరు కూడా ఆ విధంగా మీ యొక్క వీడియో అనేది చేసి మీరు కాల్ చేసినప్పుడు ఇన్కమింగ్ కాల్ వచ్చినప్పుడు ఆ విధంగా సెట్ జరుగుతుంది అన్నట్టు. ఒకవేళ మీరు అవుట్ గోయింగ్ కాల్ చేసినా కూడా మీకు మీ యొక్క టోన్ అనేది వినిపించడం జరుగుతుంది అన్నట్టు వాళ్ళకు, అవతలి వాళ్ళకు. సో ఆ విధంగా మీరు వీడియో అనేది సెట్ చేసుకోవచ్చు అన్నట్టు. సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. నా యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. అలాగే కింద రెడ్ కలర్లో కనిపిస్తున్నటువంటి సబ్స్క్రైబ్ అనే బటన్ కూడా ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. అలాగే నా యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో కూడా తప్పకుండా జాయిన్ కండి.